విజయనగరం టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పీజేపీ గాంధీ, వైస్ ప్రెసిడెంట్ మోహన్, సెక్రటరీ మకీనుల్లా, జాయింట్ సెక్రటరీ వాసు, ట్రెజరర్ సురేష్ మరియు అసోసియేషన్ మెంబర్స్, మెకానిక్ సోదరులు అందరూ పాల్గొన్నారు. వచ్చిన వెంటనే నేను పెద్ద ఒక లిస్ట్ రాసుకొని వచ్చాను, మీతో అది చేద్దాం ఇది చేద్దాం అనేసి. రాగానే ఇక్కడ పెట్టాను నేను. ఇక్కడ మన నెంబర్స్ పెట్టగానే మన నెంబర్స్ ఏమన్నారంటే, వద్దు గురుగారు ఆ పనులు చేయకండి, మళ్ళీ మనకి డిస్టర్బ్ అయిపోతామండి, ఒకరినొకరు మెకానిక్లు ఇదైపోతాం, ఒకరి మీద ఒకరు ఇగో వచ్చేస్తుంది అనేసి మా పెద్దలు ఒక 5 చెప్పారు. మొత్తం నేను ఆ రోజు అంతా మరి డమ్మీ చేసిందని. ఈ రోజు ఇక్కడ నా మనసు అదే ఉంది. అదేంటంటే చిన్న షేర్ చేస్తాను మీకు. ఉత్తమ మెకానిక్లు ఎందుకు కాకూడదు? మనం ఏం అవసరం ఉంది మనకి ఉత్తమ మెకానిక్లు అవ్వడానికి? అది కొంచెం ఆలోచించండి. రోజు వచ్చి పని చేసి 10 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళిపోయి పిల్లం పిల్ల పోషిస్తే ఉత్తమ మెకానిక్లు అయిపోరు కదా. ఉత్తమ అవార్డు రావాలి, మంచి మెకానిక్ అని తెలుసుకోవాలి, మంచి 10 మంది మంచి మెకానిక్ తెలియాలంటే అంత గాంధీ గారు లాగా ఎంతమంది ఉన్నారండి విజయనగరంలోని? ఒక మాట చెప్పండి. ఈ విజయనగరంలో పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, ఏ డిపార్ట్మెంట్ ఎక్కడికి వెళ్ళినా సరే గాంధీ గారి కంటే గురుగారు గాంధీ గారు బాగా చేస్తారండి, బాగా చేస్తారు, ప్రతిదాన్ని బిగిస్తారండి కాదు. ఆయన ఒక మాట, ఆయన ఒక చెక్ చేసే విధానం, ఆయన ఒక కస్టమర్తో మాట్లాడే విధానం, ఇవి నేర్చుకోవాలి మీరందరూ. కొన్ని నేర్చుకోవాల్సిన ఈ గురుగారి దగ్గర నేను అప్పటి నుంచి ఇప్పుడు నేర్చుకుంటూనే ఉన్నాను. ఇంకా నన్ను నేర్పుతూనే ఉన్నారు, కొత్తగా చెప్తున్నారు ఆయన. నేను నేర్చుకొని పడిపోతున్నాను. నేను ఆతృతకు వస్తున్నాను, ఏదో చేసేద్దాం అనేసి ఆ గురుగారి దగ్గర 4 మాటలు ఇలా చెయ్యాలా అనేసి తగ్గిపోతుంటాను. అది ఇది. అలాగే తప్పకుండా ఈ యాప్ని మీరు నడిపితే మీరు ఉత్తమ మెకానిక్లన్నీ మీరే తయారవుతారు. మిమ్మల్ని వచ్చి ఈ టీం అంతా మిమ్మల్ని ఎంచుకుంటుంది, నువ్వే ఉత్తమ మెకానిక్ రా అనేసి మిమ్మల్ని ఎంచుకుంటారు. అలాగే వాళ్ళందరూ అవార్డులు ఇవ్వడం ఏంటుంటాం, మనం ఇచ్చుకోలేమా? ఒకరిని పీస్ మనం ఇచ్చుకోలేమా? మంచి మెకానిక్, వర్క్షాప్ బాగుంది, ఈయన టైమింగ్స్ బాగున్నాయి, ఈయన టైంకి దొరుకుతున్నాడు, అన్ని యాప్లో తెలిసిపోద్ది. ఇప్పుడు ఆ యాప్లో తెలిసిపోద్దండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు. మీరు పెట్టుకోవాలి. ఉదయం రాగానే నమస్తే మెకానిక్ లారని పెట్టండి. ఉదయం రాగానే షాప్ దిగి నమస్తే మెకానిక్ లారని పెట్టండి. ఆ 10 మందికి వెళ్ళిపోతుంది కదా. ఆ 10 మంది ఏం చేస్తారు? నమస్తే అని నమస్తే తమ్ముడు పెడతారు. ఆ 10 మంది నేను మంచిగా షేర్ చేస్తుంటాను, మీరు మాత్రం రిప్లై ఇవ్వట్లేదు. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, ఏంటిది ఎంత కష్టపడిన తర్వాత ఎవరు రిప్లై చేయట్లేదు, ఎవరు ఫోన్ లేవా లేకపోతే వీళ్ళకి అవసరం లేదా అనిపిస్తుంటుంది. సరే చూద్దాం, ఒక టైం వస్తుంది, మీరు అందరు కావాలని వస్తారు, దాన్ని బట్టి మాట్లాడదాం. అలాగే చిన్న ఏ ఏరియాకి ఆ ఏరియా నెంబర్కి ఒక చిన్న గ్రూప్ పెట్టాను, మీరు చూశారు. ఆ గ్రూప్లోని మీరు 10 మందో 9 మందో మీకు ఏ అవసరం వచ్చినా సరే దాంట్లో మీరు ఒకరికొకరు మాట్లాడుకోండి. ఇంకెవరికి సంబంధం ఉండదు, ప్రెసిడెంట్ గారికి నాకు సంబంధం ఉండదు. మీలో మీకు ఏం కావాలి, ఏంటి, ఏ పొలర్ కావాలన్నా, ఎక్కడ బండి అయిపోయిందన్నా. ఈ ఉడా కాలనీ ఎవరు వచ్చారండి? ఉడా కాలనీ వాళ్ళు ఉడా కాలనీ 3 వచ్చారు. సీను గారు మొన్న బండి ఆగిపోయింది. సరే ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ యాప్కి ఏమైందో. మొన్న బండి ఆగిపోయింది, ఆగిపోతే ఎక్కడ గురిజాడ స్కూల్ దగ్గర ఆగిపోయింది. నా రోజు షెడ్లో మా రాజుగారు కానీ మా కుర్రలు ఎవరు రాలేదు. ఈ యాప్కి సంబంధించి చెప్తున్నానండి, నా సొంత విషయాలు ఏం కాదు. అయితే వెంటనే నేను ఈ యాప్లో పెట్టాను. పెట్టగానే సీను చూసి, గురుగారు నా దగ్గర పుల్లర్లు లేవండి అనేసి వెంటనే రిప్లై ఇచ్చారు. మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోయారు. చూసారు, జాగ్రత్త ఆలకించారా? మిగతా వాళ్ళు 9 మంది ఏమైపోయారండి? సైలెంట్ అయిపోయారు. ఎందుకు సైలెంట్ అయిపోయారు? మీరు ఇక్కడ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వండి. అన్నయ్య నేనున్నాను రా, నేను వస్తాను రా, నేను చేస్తాను రా, ఏదో వాళ్ళకి అప్పు చెప్పారు కదా. కాదు, ఆ గ్రూప్లో పెట్టినట్టు ఎవరైనా సరే ఆ గ్రూపులు చూసుకోండి. ఆ బండి అయిపోయినట్టుగా మీరు వెళ్ళి తొందరగా బండి రిపేర్ చేయండి. ఎక్కడ గ్రూప్లో పెట్టుకోండి, ఆయన ఫోన్ నెంబర్తో సహా వస్తుంది. అది మీకు చాలా ఉపయోగం కదా. మీరు అలా షాపులో కూర్చొని మీరు బిజినెస్ చేసుకోవచ్చు చక్కగా. అయింది కదా? ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఇంకో విషయం మారిపోతుంది, ఇక్కడ నెంబర్ గురించి చెప్పాలి. ఏ ఒక్క నెంబర్ అయినా సరే ఈ స్థాయికి రావాలంటే రవి గారు చెప్పినట్టు కింద స్థాయి నుంచి పని చేసుకురావాలి. కింద స్థాయి నుంచి పని చేయాలంటే ఏంటి? కింద స్థాయి నుంచి పని చేయాలి. ఇక్కడ ప్రెసిడెంట్కి, సెక్రటరీకి మీరు చేస్తున్న పనులన్నింటిలో అందరికీ పనికి వచ్చినట్టు మాకు నచ్చాలి. మాకంటే ఈయనకు మా గురుగారు నచ్చాలి. నచ్చిన తర్వాత ఏమవుతుందంటే మిమ్మల్ని పిలిచి ఆయన లేనట్టే ఆటోమేటిక్గా అలా డమ్మీ అయిపోతుంటాడు. అలాగే కలెక్షన్ చేసిన మన కృష్ణ గారు, అలాగే మా టీం నెంబర్స్ ఉంది, కృష్ణ గారి టీం నెంబర్స్ ఉంది, కొంచెం మాట్లాడండి, మీరు వచ్చి చెప్తాను. నేను చాలా కృతజ్ఞులండి. ఇది ఏంటంటే ఎప్పటి నుంచో మేము కలెక్షన్ గురించి చెప్పి నెంబర్లకి ఈ నెంబర్ అంటే ఆ నెంబర్, ఆ నెంబర్ అంటే ఈ నెంబర్, వీళ్ళందరినీ కలపాలని ఈరోజు నేను మాట్లాడుతున్నాను అనేసి కలెక్షను గత సంవత్సరం నుంచి కాదు 2-3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను నేను. వెనకబెట్టేశారు. ప్రతిదానికి ప్రెసిడెంట్ గారు చెప్పాలి, నెంబర్కి ఏం చెప్పినా ఆ నెంబర్కి చెప్పాలి. ఆ నెంబర్కి మీకు సంబంధం లేదండి. మీ ఏరియా నెంబర్ మీరు చూడండి, మీ ఏరియాకి మీకు ఏం కావాలో మీరు చూడండి.
ఫస్ట్. అంతేగాని పక్క నెంబర్ గురించి మీరు ఆలోచించండి. ఆ పక్క నెంబర్ని అలా ఉంచి మీ 10 షెడ్లు, మీ 10 షెడ్లకి ఎంతవరకు అవుతుంది, మా కుర్రోళ్ళు డబ్బులు కట్టారా లేదా, తర్వాత వాళ్ళకి అవసరం ఉందా, ఎవరిని అడగాలి, వెళ్ళి సెక్రటరీని అడగాల, ప్రెసిడెంట్ని అడగాల, లేదా నేను సాయం చేయగలనా, అటువంటి చూడండి. అటువంటి చూస్తే చాలా చక్కగా డెవలప్ అవుతారు. అలాగే ఈరోజు వరకు కృష్ణ గారు చాలా వర్క్ చేశారు. ఇక నుంచి ఏ నెంబర్కి ఆ నెంబరు మీరు బ్యాలెన్స్ లేవుంటే ఏ నెంబర్కి ఆ నెంబర్ వర్క్ అప్ చెప్పండి. ఇక్కడ చిన్నది మళ్ళీ నాకే వస్తుంది ఏంటంటే, వీళ్ళే ఎంతవరకు బాగా చేశారండి, ఇప్పుడు మేము అబ్జర్వ్ 5, 2, 3 ఉంటాయి కదా, మాకు అప్ చెప్పండి, మేము చేసుకుంటాం అంటున్నారు. తప్పకుండా హైలైట్గా చేశారు కృష్ణ గారు. మెయిన్ ఏంటంటే కృష్ణ తప్పట్లు కొట్టిన అందరూ ఒకసారి. కృష్ణతో వాసు గారు, రవి గారు, ముఖ్యం రవి గారు షెడ్డుకి ఎన్ని రోజులు, 22 రోజులు. షకీల్ గారు, షకీల్ గారు, జిలానీ రాలేదు, జిలానీ, షకీలు, కృష్ణ, ఆనంద్, రవి, ఈ 5, 6 కంపల్సరీ 3, 4 వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఎవరు రాకపోయినా 3, 4 వెళ్తున్నారు. చాలా చక్కగా చేశారు. ఏం చేశారంటే కలెక్షన్ చేయడం కాదండి, వీళ్ళు తాలూకు డేటా అంతా చెప్తాడు కృష్ణ. డేటా అంతా తెచ్చారు, మీరు ఏం చేస్తున్నారు, ఏంటి, మీకు ఏ అవసరం ఉంది, కొంత ఆయన తెచ్చాడు, ఆ మిగతాది నేను తీసుకుంటాను, మిగతాది ఏం చేయాలి నేను చేస్తాను. వచ్చాను 5:30, 6 కాడ వచ్చి మనం చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ ఇలా చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. వీళ్ళు చూసి ఇంకా నేర్చుకోవాల్సిన చాలామంది నేర్చుకోవాలి. నెక్స్ట్ నేనేం చేయాలి పోటీపడి మీరు అందరూ చేస్తుంటే గురువుగారు కానీ నేను కానీ మా కళ్ళకి చాలా చల్లగా ఉంటుంది. మేము చాలా చల్లగా ఆనందించి దీన్ని మేము సెలవు తీసుకుంటాం. కాబట్టి మీరందరూ ఇలాగే చక్కగా ప్రతి కార్యక్రమంలోని పాల్పంచుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా నాకు చాలా తక్కువ టైం ఉంటుంది, మాటలు చాలా ఎక్కువ ఉంటే టైం తక్కువ ఉంటుంది. కాబట్టి తక్కువలో ముగించేస్తాను. మీ అందరికీ ఒకసారి నెంబర్స్ ఎంతమంది వచ్చారు చేయొద్దండి ఒకసారి. నాకు నెంబర్స్ ఎంతమంది వచ్చారు, ఓన్లీ నెంబర్స్ 6, 7, 8. ఓకేనా, మీరు ఎత్తకండి తప్పకుండా. ఈ రోజు వరకు మీరు చేసిన డేటా ప్రెసిడెంట్ గారికి ఒక అప్పచెప్పేయండి. చెప్పేస్తే దాన్ని మేము ఏం చేయాలనేది నెక్స్ట్ మేము, ఎందుకంటే మేము ఆగిపోన్నాం 4 రోజులు బట్టి ఏం చేయాలనేది అది మేము మొదలు పెడతాం. అలాగే మీ టైం ఎక్కువ తీసుకుని మీ బుర్రలు తినేసినందుకు నన్ను క్షమించండి. ఫస్ట్ పేరున నా ఒక ప్రతి మాట కొంచెం హార్డ్గా ఉంటుంది, దాన్ని తీసుకుంటే మీరు కొంచెం బాగుంటుంది. ఇక్కడ సాఫ్ట్గా ఉంటుంది. ఇక్కడ లాడు పెడితే నేను సమోసా పెడతాను. లాడు తీయగా కొంచెం చల్లగా కూర్చోకండి, సమోసా కూడా హార్డ్గా ఉంటుంది. నెక్స్ట్ సమోసా ఉంది, మీకు లాడు తిన్నారు, నాకు సమోసా ఉంది. అలాగే ఏ ఒక్క వస్తువు కాడను మన అన్నదమ్ములు, మాకంట ఊరిగాని చిన్నోళ్ళు ఉన్నారు ఆయనకు పిల్లల్లాగో, నాకంట పెద్దలు ఉన్న నా అన్నలుగాను మీరు అందరూ ఒకటైపోయి ఏ అవసరం వచ్చినా సరే మీరు సిగ్గుపడకుండా, మీరు ఎటువంటి సిగ్గుపడవద్దు. సిగ్గు అంటే ఏంటని అడగడం అంటే అది ఎప్పుడో ఉండేది మా చిన్నప్పుడు. ఆ పని చేయకండి మీరు, అది తీస్తాం. మిమ్మల్ని మాతో సమానంగా మిమ్మల్ని చూస్తున్నాం. మమ్మల్ని షెడ్కి రాని 100 సార్లు చెప్పారు మీకు. మమ్మల్ని ఆ షెడ్కి రాని ఇచ్చాడు కాదు, బాబాకి నిలబెట్టించాడు. అక్కడ ఏం కావాలయ్యా నీకు, ఏం కావాలి, అది లేదు జావ్ అనేవాడు. అది అంత చిన్నపోయాం అనమాట. ఈ రోజా నువ్వు ఫోన్ చేయగానే రా నాన్న నా దగ్గర ఉందని చెప్తున్నాను, రా పలాందరూ ఉందని చెప్తున్నాను. చూసారా ఎంత ముందుకు వచ్చారు, చూసారా, మీరు ఆలోచించారా? దీన్ని ఇంకా ముందుకు రావాలని దేవుని కోరుతున్నాను. అలాగే నాకు ఈ విలువైన టైం ఇచ్చినందుకు చాలా సంతోషం. మీరందరూ హ్యాపీగా ఈ సంవత్సరంలాగా ప్రతి సంవత్సరం పిల్ల పాపలతో చల్లగా ఉండాలని, మీతో పాటు మేము ఉండాలని ఆ దేవుని కోరుతున్నాను. జై మెకానిక్స్, జై మెకానిక్స్.